భరద్వాజ గారు ఇప్పుడు లేటెస్ట్గా ఈ వార్ మూడ్లో దేశమంతా ఉండటం వల్ల సినిమా థియేటర్లకు జనాలు రావట్లేదు అని ఒకటి, డేట్ లేసిన సినిమాలు పోస్ట్పోన్ అవుతున్నాయి అని చెప్పేసి ఒకటి వినపడుతుంది. ఏంటి అసలు ఏం జరుగుతుంది బయట థియేటర్ల దగ్గర అనేది ఒక డిస్కషన్ పాయింట్ అయింది ఇప్పుడు. అంటే పోస్ట్పోన్మెంట్కి ప్రధానంగా చెప్తున్న కారణం ఏంటంటే పబ్లిక్ మూడ్ టువర్డ్స్ మూవీస్ లేదు ఇప్పుడు అని. అంటే ఒకవైపు బార్డర్లో యుద్ధం జరుగుతున్నటువంటి వాతావరణం, అంటే అమెరికా ఇంటర్వ్యూన్ అయ్యి సీజ్ ఫైర్ అనే మాట చెప్పించి ఇద్దరితోనూ ఆ మాట ఒప్పించి యుద్ధం లేదు అని ప్రకటించినప్పటికీ ఉద్రిక్తతలు అయితే తగ్గలేదు. అలాగే జరిగిన సంఘటన, పహల్గాంలో జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో భారతీయుల్లో మొదలైనటువంటి అనేక సందేహాలు ఇప్పటికీ లైవ్గానే ఉన్నాయి, మాట్లాడుతున్నారు. ప్రస్తుతం మూడంతా అటువైపు డైవర్ట్ అయి ఉంది. ఈ డైవర్ట్ అయి ఉన్నటువంటి టైంలో ఎంటర్టైన్మెంట్ ఏరియాలో వీళ్ళు కేటాయింపులు ఏమైనా చేయగలరా సమయం అనేది సందేహమే. ఈ సందేహంతోనే చాలా సినిమాలని ఇప్పుడు పబ్లిక్ మూడ్ టువర్డ్స్ మూవీ లేదు కాబట్టి మనం ఆల్టర్నేటివ్ డేట్కి వెళ్దాం, కొంచెం టైం తీసుకుందాం అనే మూడ్లోకి వెళ్ళిపోయారు. చాలామంది ప్రొడ్యూసర్లు ఆ పనిలో ఉన్నారు. అలా తెలుగులో 2 సినిమాలు వాయిదాలు పడ్డట్టుగా మనకు అర్థమవుతోంది. అధికారిక ప్రకటనలు ఇంకా రాలేదు, కానీ ప్రధానంగా మే 30వ తారీఖు రావాల్సినటువంటి 2 సినిమాలు హరిహర వీరమల్లు లేదు. అలాగే ఆ డేట్కి, అంటే హరిహర వీరమల్లు లేదు కాబట్టి సోలో డేట్ అవుతుంది అనుకున్న కింగ్డమ్ కూడా ప్రస్తుతం వాయిదా పడింది అనేది తాజా సమాచారం. ఓకే. అంటే అది కూడా ఈ మూడ్తోనే, అంటే ప్రస్తుతం దేశం అంతా ఒక మూడ్లో ఉంది. ఈ మూడ్లో ఉన్నటువంటి వాళ్ళ మీద మనం ఎంటర్టైన్మెంట్ సినిమా వేసి వాళ్ళ మూడ్ మార్చడం కోసం ప్రయత్నం చేయటం కన్నా ఊరుకోవటం మంచిది. ప్రస్తుతానికి ఆగి సినిమాని కొంచెం లేట్ చేసి జూలైలో. కింగ్డమ్ సినిమా అది అసలు పాన్ ఇండియా మూవీ కదా. అవును, పాన్ ఇండియా మూవీ. అంటే వాళ్ళ సందేహాలు ఏంటంటే సౌత్ ఓకే, నార్త్లో ఇంకొంచెం ఎక్కువ ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం వెయిట్ చేద్దాం. అంటే ఇది సౌత్ ఇండియన్ సినిమా అయి ఉంటే చేసి ఉండేవారేమో, లోకల్ మార్కెట్ సినిమా అయితే రిలీజుకి ఒక అడుగు ముందుకు వేసి ఉండేవారేమో, కానీ ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ అవటం వల్లనే హోల్డ్ చేయాలని అనుకుంటున్నారు వీళ్ళు. అందుకని జూలైకి షిఫ్ట్ చేసుకోవడం బెటర్ అనేది నిర్మాతగా నాగవంశీ గారి ఆలోచన. ఆయన ఇంకా అధికారికంగా బయటికి రాలేదు, కానీ దాదాపుగా ఇది పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెసే కనిపిస్తున్నాయి. ఓకే. హరిహర వీరమల్లుకి రకరకాల కారణాలు, కేవలం ఈ మూడ్ మాత్రమే కాదు, వాళ్ళకి ఆయన చివర చేసినటువంటి సన్నివేశాలు దాన్ని ఎలా కథలోకి ఇన్కార్పొరేట్ చేయాలి, ఎక్కడ కంక్లూడ్ చేయాలి, పార్ట్ 1గా ఎక్కడ వరకు రిలీజ్ చేయాలి అనే దానికి సంబంధించి వాళ్ళు పూర్తిగా దానిలో నుంచి బయటకు రాలేదు. అంటే ఇంకా కట్ ఆఫ్ డేట్ కంప్లీట్ కాలేదు వాళ్ళకి. అది కంప్లీట్ అయిపోతే తప్ప రిలీజ్ డేట్కి వెళ్ళరు వాళ్ళు. కానీ ఏదో ఒక టార్గెట్ ఉంటే మంచిది అనే ఉద్దేశంతో మే 9 అనుకున్నారు. మే 9 నుంచి 30కి వెళ్ళారు. నిజానికి అధికార ప్రకటనలు కాదు ఈ 2 కూడా, జనాల్లో అలా వెళ్ళిపోయింది ఒక వార్త. మే 9 హరిహర వీరమల్లు అని, అలాగే మే 30 హరిహర వీరమల్లు అని అనుకున్నారు తప్ప అధికార ప్రకటనలు లేవు. కాబట్టి ఇప్పుడు ఆ సినిమా ఉండటం లేదు అనేది జనాలకు అర్థమైంది. ఎందుకంటే ఇప్పటి వరకు దానికి సంబంధించిన ప్రమోషన్ వర్క్ మొదలైపోవాలి. అవును కదా, కానీ లేదు. కాబట్టి డెఫినెట్గా ఆ సినిమా లేదు అనేది, అంటే జనాలు ఉన్నటువంటి మూడ్లో థియేటర్లకు రారు అనేటువంటి ఒక ఆందోళన ఉంది ఇండస్ట్రీలో. అసలు ఇవేవీ లేకుండా కూడా థియేటర్లకు జనాలు రాని పరిస్థితి ఒకటి ఉంది. అది కూడా నిజానికి భయపెడుతోంది. థియేటర్కల్ రైట్స్ అనేవి అనేక సెగ్మెంట్లలో ఒక భాగంగా మారింది సినిమా వ్యాపారంలో. ఇంతకుముందు సినిమా కోసం, సినిమా మీద వచ్చే డబ్బులన్నీ కూడా కౌంటర్లో నుంచే వచ్చేవి. డైరెక్ట్గా ఇన్కమ్ అనేది అక్కడి నుంచే కదా, అక్కడి నుంచే కౌంటర్లో డబ్బులు ఇచ్చి టికెట్ కొనటం ద్వారా వచ్చే డబ్బులు. కానీ ఇప్పుడు సినిమా మీద రకరకాల వ్యాపారాలు జరుగుతున్నాయి. అంటే పెద్ద హీరో సినిమా అయితే టైటిల్ అనౌన్స్మెంట్ దగ్గర నుంచి ఆ టైటిల్ అనౌన్స్మెంట్ ఈవెంట్ తాలూకా రైట్స్ అమ్ముతున్నారు. దాన్ని శాటిలైట్ టెలికాస్ట్ రైట్స్, డిజిటల్ టెలికాస్ట్ రైట్స్ ఇలా అమ్మేస్తున్నారు. అక్కడ ఆరంభం, అక్కడ మొదలవుతోంది వ్యాపారం. అక్కడి నుంచి మొదలైన తర్వాత సినిమా ఓటీటీలకు అమ్ముతున్నారు, డిజిటల్ అమ్ముతున్నారు, అలాగే శాటిలైట్ రైట్స్ రకరకాలుగా అమ్ముతున్నారు.
ఇప్పుడు లోకల్ మార్కెట్ సినిమా అయితే శాటిలైట్ రైట్స్ ఒక భాషకే అమ్ముతారు. అదే పాన్ ఇండియా సినిమాకి అయితే 7-8 భాషల్లో అమ్ముతారు. అప్ కంట్రీ లాంగ్వేజెస్లో అక్కడ టీవీ ఛానల్స్లో టెలికాస్ట్ అవుతుంది ఆ సినిమా. తెలుగు సినిమా పాత సినిమాలు కూడా కొనేసి డబ్ చేసి శాటిలైట్ రైట్స్ కింద వేరే భాషల్లో వేస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు ఆల్రెడీ. ఇలా రకరకాల చోట్ల నుంచి డబ్బులు మొబలైజ్ అవుతున్నాయి. దీనిలో ఈ థియేట్రికల్ రిలీజ్ అనేది ఒక పార్ట్గా మారిపోయింది. అయినప్పటికీ ఆ పార్ట్లో కూడా నష్టాలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ తక్కువ డబ్బులకి కొనుక్కున్న ఇవి కూడా వర్కౌట్ అవ్వట్లేదు. కారణం ఏంటంటే థియేటర్లకి జనాలు రావటం అంటే ఆల్టర్నేటివ్ పెరిగిపోయింది. ఇప్పుడు ఇదే సినిమా చూడాలి అనే మూడ్లో ఉన్నటువంటి ప్రేక్షకుడికి అది షో పడగానే దాని పరిస్థితి ఏంటనేది తెలిసిపోతుంది ఏదో రూపంలో. తెలిసిపోయిన తర్వాత వాడు థియేటర్కి వెళ్ళాలి అనేటువంటి అభిప్రాయాన్ని మార్చుకుని సినిమా అంత గొప్పగా లేదంటున్నారు కదా, ఎందుకు థియేటర్కి వెళ్ళాలి అని చెప్పి ఏదో ప్లాట్ఫామ్ నుంచి దాన్ని డౌన్లోడ్ చేసుకుని చూసేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో హై క్వాలిటీతో వస్తున్నాయి ప్రింట్లు, కొన్ని సందర్భాల్లో లో క్వాలిటీతో కూడా వస్తున్నాయి. పర్వాలేదులే అని సర్దుకుని చూసేస్తున్నారు. ఇది కండిషన్. ఇప్పుడు ఆ రోజు రిలీజ్ అయిన సినిమా ప్రింట్లు ఆ రోజు ట్రావెల్ చేస్తున్నటువంటి బస్సుల్లో ప్రదర్శించినటువంటి ఘటనలు చూసాం మనం, గేమ్ చేంజర్ లాంటి సినిమాలు. అందుకని ఇది ప్రధానంగా ఇబ్బంది పెడుతోంది థియేటర్లని. దీన్ని ఆపగలగాలి. దీన్ని ఆపితే, ఈ లీకేజీని ఆపితే కొంతవరకు థియేటర్లు సస్టైన్ అయ్యే అవకాశం ఉంది. రెండోది, ఇండస్ట్రీ పీపులే వాంటెడ్గా సింగిల్ స్క్రీన్కి వెళ్ళేటువంటి ప్రేక్షకులను నెమ్మదిగా ఓటీటీలకి మళ్ళించేస్తే మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఉంటారు. అంటే సినిమా అనేది కేవలం సినిమాగా మాత్రమే కాకుండా ఒక అమ్యూజ్మెంట్ ఈవెంట్గా చూసేటువంటి ఆడియన్స్ అక్కడికి వెళ్తారు. వాళ్ళకి వర్కౌట్ అయిపోతుంది అది. అలా కాకుండా సినిమా కోసమే సినిమాకి వెళ్ళేటువంటి ప్రేక్షకుల్ని ఓటీటీలకు పంపించేయడం బెటరు అనుకుని సింగిల్ స్క్రీన్స్ అన్నీ కూడా రియల్ ఎస్టేట్గా మారిపోతున్నాయి. ఇది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, జాతీయ స్థాయిలో కూడా ఇదే పరిస్థితి. అందుకని థియేటర్లు సంక్షోభంలో ఉన్నాయి. కానీ థియేట్రికల్ రిలీజుల మీద డబ్బులు రావాలి. ఈ సినిమాలన్నీ కూడా థియేట్రికల్ బిజినెస్ కూడా చేసినాయి. అందుకని ఆ ఏరియాలో కొంచెం కేర్ తీసుకుందాం అనే ఉద్దేశంతో వీళ్ళు సినిమాలు పబ్లిక్ మూడ్ని బట్టి సినిమా వేద్దాం అని పోస్ట్పోన్మెంట్కి వెళ్తున్నారు. ఇది టోటల్ కండిషన్, సినిమా కండిషన్.